ఈ ఎండలేట్రా దేవుడా! ఈ ఎండకి మనిషిలో చనిపోయేలాగా ఉన్నారు. అలాంటప్పుడు మన హ్యామ్‌స్టర్స్‌ని ఈ ఎండ నుంచి ఎలా కాపాడాలి? ఈరోజు మనం ఒక చిట్కా అయితే ముందుకొచ్చాను. సో, ఇది ఎవరో కూడా చెప్పుండరు. సో, మన స్టార్టింగ్ చిట్కా ఏంటంటే, మనం ఒక టైల్ ముక్క అనేది తీసుకోవాలి. ఈ టైల్ ముక్కనైతే ఒక వాటర్‌లోకి సోక్ అనేది చేయాలి. సో, ఇది అయ్యయ్యో! ఇది ఈ యొక్క డొక్కులో అయితే సరిపోలేదు. సో, దీన్నైతే బకెట్‌లో అనేది వేద్దాం. సో, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం దీన్ని తీసుకెళ్ళి ఒక టబ్‌లో గానీ, లేదా ఒక బకెట్‌లో గానీ ఇలా ఓవర్ నైట్ ఒక రాత్రంతా ఇలా వదిలేయండి. ఒక రోజంతా వదిలేయండి కుదిరితే. సో, నేనైతే ఒక రోజంతా వదిలేసాను. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే, ఈ టైల్ ముక్క అనేది వాటర్‌ని బాగా అబ్జర్వ్ అనేది చేసుకుంటది. అంటే ఈ టైల్ లోపలికి వాటర్ అనేది చొచ్చుకెళ్తదనమాట. బాగా పీల్చుకుంటది. సో, ఎక్సెస్ వాటర్‌ని అంతా కూడా మీరు బయటకి తోసేయండి. తోసేయడం వల్ల తర్వాత మీరేం చేస్తారంటే, ఈ టైల్ ముక్కనైతే వాటర్‌లో అనేది ఉంది కదా! దీన్నైతే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే బయటలో ఈ ఎండలనేవి బాగా బీభత్సంగా ఉన్నాయనుకుంటున్నాయి. సో, ఆ టైంలో మన హ్యామ్‌స్టర్స్‌కి ఇదొక బెడ్ కింద బాగా పనిచేస్తది. సో, కాలిపోతుంది ఇది చాలా చల్లగా అయితే ఉంది. ఎందుకంటే ఇంత చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే, మన టెయిల్ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంది కదా! సో, ఆ వాటర్ అనేది లోపల ట్రాప్ అయి ఉండడంతో ఇది కూలింగ్ అనేది టెంపరేచర్స్ అనేవి ఎక్కువ సేపు అనేది హోల్డ్ చేసి ఉంటాయి. సో, ఈ ఎండకి మన హ్యామ్‌స్టర్స్ అనేవి ఏం మాత్రం తట్టుకోలేవు. ఈ ఎండకి ఖచ్చితంగా చనిపోతాయి. కాబట్టి మన వోళ్ళకి ఎంత దాచినా సరే ఆ గాబరా రాకుండా ఈ యొక్క టెయిల్ అనేది ఒక కూలింగ్ బెడ్ అంటే ఒక ఏసీ లాగైతే పనిచేస్తదనమాట. సో, మన హ్యామ్‌స్టర్స్ అనేవి ఎండ నుంచి తప్పించుకోవడం కోసం ఈ టైల్ మీద పడుకుంటాయి. ఈ టైల్‌లో వాటర్ అనేది ట్రాప్ అయి ఉండడం వల్ల టెంపరేచర్స్ అనేవి బాగా ఎక్కువ సేపు అనేది హోల్డ్ చేసి ఉంటుంది. సో దట్ మిన్ను అయితే మనకి థ్యాంక్ యూ చెప్తుంది ఏసీ వేసినందుకు. మ్యాటర్‌లోకి వెళ్తే మన యొక్క టైల్ అనేది ఎక్కువ సేపు మన యొక్క టెంపరేచర్స్ అనేవి హోల్డ్ చేసి ఉంచుతుంది కాబట్టి ఇది ఒక 4 గంటల వరకు ఈ కూలింగ్ అనేది పోకుండా ఆ టైల్ అనేది చల్లగా ఉంటుంది. సో, ఇలాగా మన టైల్ వల్ల ఇదిగోండి చూసారా మన మిన్ను అయితే దాని మీద పడుకుంది. ఇంత వేడిలో కూడా దానికి పెద్ద ఇబ్బంది అనేది లేకుండా చక్కగా పడుకుంది. సో, మీ హ్యామ్‌స్టర్స్ కూడా ఎండ నుంచి పాపం ఎండకి తట్టుకోలేకపోతే ఈ టిప్ అనేది ఫాలో చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ చేయండి. మీ కమెంట్ అనేది చేయండి బాగుందా లేదా అని.